ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. కొంతమంది అడుగుతున్నారు, నామ సప్తాహ పారాయణ ఇంకా శ్రీ సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ రెండు ఒకటేనా అని. ఈ రెండు ఒకటి కాదు, రెండు పారాయణలు వేరు. శ్రీ సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణలో ఈ పవిత్ర గ్రంథాన్ని క్రమ పద్ధతిలో చదివి ఒక సప్తాహం అంటే 7 రోజుల్లో పూర్తి చేస్తారు. కానీ నామ సప్తాహ పారాయణలో భగవద్నామాన్ని 7 రోజుల పాటు పగలు రాత్రి నిరంతరంగా జపించడం జరుగుతుంది. సాయిబాబా తరచుగా అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్ అని అంటూ ఉండేవారు. అంటే భగవంతుడే యజమాని, అందరికీ భగవంతుడు ఒక్కడే అని అనేవారు బాబా. బాబా తన భక్తులకి కూడా ఎప్పుడూ భగవంతుని నామాన్ని జపించమని చెప్పేవారు. నామ సప్తాహమును చేయమని ప్రోత్సహించేవారు. ఇలా చేసినందువల్ల మనసు శుద్ధి చేయబడుతుందని, భగవంతుని ఆశీర్వాదం పొందవచ్చునని చెప్పేవారు బాబా. అసలు ఈ నామ సప్తాహ పారాయణ బాబా సమక్షంలో ఎలా ప్రారంభమైంది, బాబా ఎలా చేయాలని చెప్పారు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత్రలోని 4 ఇంకా 6వ అధ్యాయంలో చాలా చక్కగా తెలియజేయబడింది. 1913వ సంవత్సరంలో బాబా వారి అంకిత భక్తురాలైనటువంటి రాధాకృష్ణమయ్య గారు నామ సప్తాహ పారాయణను ప్రారంభించారు. ఆమెతో సహా భక్తులందరూ పగలు ఇంకా రాత్రి నిరంతరం వంతులు వారీగా కూర్చొని నామ సప్తాహ పారాయణ జపాన్ని చేశారు. ఒకసారి బాబా దాసగణు మహారాజు గారిని పిలిచి నామ సప్తాహ పారాయణ చేయమని చెప్తారు. అప్పుడు దాసగణు మహారాజు గారు బాబాతో అంటారు, బాబా, ఈ పారాయణ తర్వాత నాకు విఠలుని దర్శనం అవుతుందంటే నేను తప్పకుండా ఈ పారాయణ చేస్తాను అని అంటారు. బాబా దాసగణు గారి గుండెపై తన చెయ్యిని పెట్టి, నువ్వు పూర్తి చెయ్యి, నీ విఠలుడు నీకు తప్పక దర్శనమిస్తాడు అని చెప్తారు బాబా. అయితే ఇలా జరగాలంటే భక్తుడు అమితమైన భక్తి శ్రద్ధలతో జపించాలని చెప్తారు. పండరీపురంలోని విఠలుడు, డంకాపురిలోని డాకుర్నాథ్, ద్వారకాలోని రాంచోడ్ కృష్ణుడు అందరూ ఇక్కడే ఉన్నారు అని అంటారు బాబా. విఠలుడు వేరే ప్రాంతం నుండి ఇక్కడికి ఎందుకు రావాలి, అతను ఇక్కడే ఉన్నాడు అని అంటారు బాబా. భక్తుడు భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకమైన ప్రార్థన చేస్తే విఠలుడు ఇక్కడే ఈ షిరిడీలోనే నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్తారు బాబా. బాబా చెప్పినట్టుగా భగవన్నామ సప్తాహ పారాయణ పూర్తి అవటంతో నిజంగా విఠలుడు షిరిడీలో ప్రత్యక్షమవుతాడు. అది ఎలా జరుగుతుందంటే, బాబాకు అంకిత భక్తుడైనటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ గారికి రోజు స్నానం చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోవటం అలవాటు. ఆ రోజు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి విఠలుడు కనిపిస్తాడు. దీక్షిత్ గారు మధ్యాహ్న సమయంలో బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అతనిని చూసి వెంటనే బాబా అడుగుతారు, విఠల్ పాటిల్ వచ్చారా, అతని నువ్వు చూసావా, అతను చాలా టక్కరివాడు, గట్టిగా పట్టుకో లేకపోతే జారిపోతాడు, నువ్వు అజాగ్రత్తగా ఉంటే అతను తప్పించుకుంటాడు అని అంటారు బాబా. దీక్షిత్ గారికి విఠలుడు దర్శనాన్ని ఆ రోజు ఇంకొకసారి కల్పిస్తారు బాబా. ఆ రోజు మధ్యాహ్నం ఒక అబ్బాయి బండి మీద 25-30 విఠలుని చిత్రాలు అమ్ముతూ అక్కడికి వస్తాడు. ఆ చిత్రాల్లో ఒకటి దీక్షిత్ గారు తన ధ్యానంలో ఉన్నప్పుడు కనిపించిన విఠలుని రూపంలో పోలి ఉంటుంది. బాబా విఠలుడు ప్రత్యక్షమవుతాడని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని దీక్షిత్ గారు చాలా ఆనందపడిపోతారు. దీక్షిత్ గారు విఠలుడి పటాన్ని ఒకటి కొని తన పూజ మందిరంలో పెట్టుకొని రోజు పూజిస్తూ ఉంటారు. బాబా ఇంకా ఏం చెప్పారంటే, బాబా తన భక్తుల్ని నామసప్తాహ పారాయణను యాంత్రికంగా కాకుండా స్వచ్ఛమైన భక్తితో అంకిత భావంతో చేయమని చెప్పారు. బాబా ఇంకా ఏం చెప్తారంటే, భగవన్నామాన్ని జపించేటప్పుడు భగవంతునిపైనే దృష్టి పెట్టాలని, అంటే ఆయనను మనసులో నింపుకొని భగవంతుడిచ్చిన బోధనలను మార్గదర్శకత్వాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలని చెప్తారు బాబా. ఇలాంటి భగవన్నామ సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడి అనుగ్రహం తప్పక కలుగుతుందని బాబా తెలియజేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. బాబా చెప్పిన బోధనలను పాటిస్తూ వారు చెప్పిన విధంగా నామసప్తాహ పారాయణను మనకి వీలైనప్పుడు, అంటే బాబా మనకి అనుమతిచ్చినప్పుడు చేసుకుందాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుదాం. నాకు కూడా సాయి సప్తాహ పారాయణ చేయాలని ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఇంకా బాబా నాకు అనుమతి ఇవ్వలేదు. కానీ నామసప్తాహ పారాయణను 2 భక్తుల ఇళ్లలో చేయటం నేను చూశాను. బాబా దయతో నేను కూడా పాల్గొన్నాను. కొద్దిసేపైనా చాలా బాగా అనిపించింది. ఆ ప్రదేశం మొత్తం బాబా నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. బాబా తన ఆశీర్వాదాన్ని నాకు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తాను. మీకు కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. వారి ఆశీర్వాదాన్ని ఎల్లవేళలా పొందుదాం.
వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం. ఓం సాయిరాం.